తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో అది మల్కాజ్గిరి. ఆ మల్కాజ్గిరికి సంబంధించిన నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండ్రు. అలాగే బీజేపీ నుంచి కూడా ఎవరు ఈటల రాజేందర్ వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎల్ఆర్ ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ నుంచి పక్క జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఈ పోటీలో ఎవరిది పై చేయి ఉంటుంది? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు మల్కాజ్గిరి ఫలితం ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకోవడానికి కొంతమంది మనతో ఇక్కడ మహిళలు ఉండే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటున్నారు, ఇక్కడ స్థానిక ప్రజానికం ఏమంటున్నారు, ఎవరికి అవకాశం ఉందని చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? కీర్తి అండి నా పేరు. ఎక్కడి నుంచి అమ్మా? రామంతపురం. ఎట్లా ఉందమ్మా మరి మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాయి లక్ష్మారెడ్డి అన్న బాగా అందరికీ హెల్ప్ చేసింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు అదే మరి ఈటల రాజేందర్ నేను కూడా ఇక్కడ ఉన్నా, నేను అసలు బ్రంపర్ మేయర్ తోటి గెలుస్తా అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా చెప్తా ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరిని చూసింది కాదు, ఎవరికి హెల్ప్ చేసింది కాదు. అంతేనా? ఇక్కడ లోకల్లో అయితే మనకి రాయి లక్ష్మారెడ్డి అన్న ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ప్రతి ఒక్కరికి అన్న హెల్ప్ చేస్తాడు. అంటే పార్టీ పరంగా అని కాదు కానీ మామూలుగానే అన్న మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు కాబట్టి అన్న గెలుస్తాడు అనేసి మేము అనుకుంటున్నాం. ఇది వరకు ఇది మీ ఎంపీగానే ఉండే రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అయ్యిండు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మీకు ఏమైనా జరిగిందమ్మా? ఏం జరగలేదన్న. అసలు ఇప్పుడు మార్పు కావాలి కాబట్టి అన్నను గెలిపించాలని అనుకుంటున్నాను. అంతే. మరి ఇదే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా బాగానే మేము కూడా గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు కదమ్మా. అంటే వాళ్ళు ఎప్పుడు మనకి ఏది చేసింది లేదు కదన్న. అంతేనా? అట్లా అసలు ఉందా ఇక్కడ కాంగ్రెస్? ఇక్కడ కాంగ్రెస్ ఆమె నిన్న మొన్న వచ్చింది కదన్న, సునీత అని. తెలుసా మీకు? తెలుసు. ఇట్లా అంటే బీఆర్ఎస్ తరపు నుంచి ఆమె నిన్నగాక మొన్ననే కదన్న వచ్చింది. బీఆర్ఎస్ నుంచి తెలుసు కానీ కాంగ్రెస్ నుంచి తెలియదు. అంటే ఉంటుందా ఇక్కడ పోటీ? ఉంటుందా కాంగ్రెస్ లో? మరి అసలు ఇక్కడ పోటీ అనేది ఉండదు అనుకుంటున్నా. ఉండదు. ఖచ్చితంగా అన్ననే గెలుస్తాడు అనేసి అనుకుంటున్నాం. పర్లేదు. మీ పేరు? నా పేరు సరళ. మాది ఇక్కడ రామంతపురం. ఎట్లా ఉందమ్మా మరి ఇక్కడ? బాగానే అసలు ఎవరికి గెలిచే అవకాశం ఉందమ్మా? బీఆర్ఎస్ గెలిచేటట్టున్నది. అన్న ఈ రాగి లక్ష్మారెడ్డి అన్న. అంతేనా? ఎందుకు ఆయన ఎందుకు గెలవాలి? మాకు మంచి పనులు చేసిండు. సపోజ్ మళ్ళా ఆయన ఈ పదవిలో లేకున్నా గానీ మంచి పనులు చేసిండు కాబట్టి గెలుతాడని మా అభిమానం. అభిమానంతోనే వేస్తారు, అందరు గెలిపిస్తారు. రేవంత్ రెడ్డి మాకు ఏం చేయలేదు, మాకు తెలియదు కూడా. ఆయన లేదేం లేదు. రైతు బంధు చేసిండు. ఈ ఒక బస్సు అని పెట్టిండు కానీ ఎందుకు ఆ బస్సు? ఆటో వాళ్ళకి ఇబ్బందే కదా. వాళ్ళని ముంచి మనం డెవలప్ అవ్వడం అది వేస్ట్. అది బస్సు లేకుండా అందరికి మామూలుగా పెట్టి ఎప్పట్లాగా పెట్టి ఈ రైతు బంద్ చేసుడు ఈ కొన్ని మంచి పనులు చేస్తే బాగుంటది. ఏమైతే చేయలేదు. ఒక బస్సు ఫ్రీ తప్ప ఏం లేదు. ఇప్పుడు మహాలక్ష్మికి లేదు కూడా 2500 వేస్తామన్నారు. 2500 కూడా వాళ్ళలేదు. అన్ని డెవలప్ చేస్తాం అది ఇది అంటారు కానీ ఏం చేస్తలేరు. ఇప్పుడు ఏదో నమ్మి ఓటేస్తే మీ 40 గద్దెలకి కూర్చున్నాయి. ఏంది మహిళల పరిస్థితి? అదే అని మేము కూడా ఆలోచించుకొని మా అన్ననే గెలిపియాలని అనుకుంటాం. ఎట్లా ఉంది మరి రెస్పాన్స్ ఇక్కడ? మంచిగానే ఉంది సార్. మంచిగానే జనాలు వస్తుర్రు. అన్నకు అభిమానం కొద్దే, అభిమానమే, అభిమానం కొద్ది వేసుకొని గెలిపించుకుంటాం మేమందరం. మాకు మంచి పనులు అంటే మాకు ఫ్రీగా కళ్ళకు ఆపరేషన్లు చేయించిర్రు. ఏదన్నా మాకు హెల్ప్ చేయాలన్నా చేసిండ్రు. మా పిల్లలకి ఏదన్నా జాబులు ఇప్పియాలన్నా ఇప్పించిండ్రు. చదువులకు ఇట్లా మాకు ఇబ్బంది ఉండదన్నా మాకు హెల్ప్ చేసిండు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు మల్కాజ్గిరి అనేది ఎవరో బయట నుంచి వస్తున్నారు, ఇక్కడ గెలుస్తున్నారు, పోతున్నారు, పదవులు తీసుకుంటున్నారు అంతే. కానీ లోకల్లోకి మాత్రం పెద్ద ఏమి జరిగింది. ప్రతిసారి అదే జరుగుతుంది. మరి ఈసారి కూడా ఎట్లా అవుతుందా? ఇప్పుడు అన్న తరపున అయితే మాకు మంచి పనులు చేస్తాడు, అన్న గెలుస్తాడని మాకు అభిమానం లేదు. ఆయనకు పోవాలన్నా మనం అక్కడికి పోతాం, ఆ లిస్ట్ అవుతుంది. మనం పోయేసరికి అమ్మ దమ్ అవుతుంది. ఆయన 4గురిని కలుతాడు, ఇంకో 5గురికి మళ్ళీ రేపు రాపు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? మనం కలగలేం కదా, మళ్ళీ పోలేం కదా. ఈమె దగ్గరికి పోవాలన్నా, సునీత దగ్గరికి పోవాలన్నా మనకి ఇబ్బందే కదా. అట్లా పోవడానికి మన అన్నని గెలిపించుకునేది మనకు రైట్ అని చాలా మంది అదే అంటున్నారు. మన లోకల్ వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది, లోకల్ వాళ్ళు. నేను ఆయన అదే అంటున్నాను, నేను లోకల్ లోనే నన్ను గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళేం బయట వాళ్ళు. ఇప్పుడు
కష్టం అనేది బయట తెలుస్తుందా లోకల్ తెలుస్తుందా? మన ఈ లోకల్ వాళ్ళకి తెలుసు. ఉమ్, ఉమ్. లోకల్ వాళ్ళని గెలిపించుకుంటేనే మంచిగా ఉంటుంది. మంచిది. ఏం పేరు పెద్ద మనిషి మీ పేరు? సర్వోత్తం రెడ్డి. మీరేం చేస్తారు? నేను రిటైర్మెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ. అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది మొత్తానికి. ఎట్లా మరి ఎక్కడ మీరు ఉండేది? నేనే ఉప్పల్. అవునా? ఏంటి మరి పరిస్థితి? మళ్ళీ ఎలక్షన్ రాబట్టే ఒక 6 నెలల లోపలనే మరి పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలిచేటట్టు మల్కాజ్గిరిలా? బీఆర్ఎస్ రాగడి లక్ష్మారెడ్డి గెలుస్తట్టున్నాడు. ఎందుకు అంటే లోకల్ కాబట్టి ఎక్కువ అవకాశాలు ఆయనకి ఎక్కువ ఉన్నాయి. అంతేనా? ప్రతిసారి ఇక్కడ లోకల్ గెలిపారుగా, మరి బయట వాళ్ళని గెలిపిస్తా ఉంటారుగా. అయితే లేదు లోకల్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇంతకు ముందు ఉన్నది కూడా ఆయన ఇక్కడ అతను కాదు, నాన్న లోకల్ గెలిపించారు. కాదు సార్ ఏదో పని చేస్తాడు అనుకుంటే అంత నా యావరేజ్లోనే ఉన్నది, ఏం చేయలేదు, అభివృద్ధి చెందలేదు మల్కాజ్గిరి. అందు భాగంగా ఇప్పుడు లోకల్లో చేయాలని బీఆర్ఎస్కి వేయాలని పట్టుదలతోని వాళ్ళు ఉన్నారు. అవునా? సరే, ఇప్పుడు దీంతో పాటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన రాష్ట్రాన్ని మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన కూడా ఒక పోటీలో ఉన్న నేను 2 లక్షల మేడతో గెలుస్తా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, దాని గురించి ఎవరికి అనేది లోకల్ నాన్ లోకల్ ఆలోచించుకొని వేసుకొని వాళ్ళు మా మల్కాజ్గిరిని డెవలప్ చేసే వ్యక్తి కావాలని కోరుకుంటారు కదా. మరి ఎట్లా ఇప్పుడు ఆయన ఓన్లీ ఇప్పుడు నేను ఒక పోస్టర్ చూసిన, అంటే ఈటల రాజేందర్ గెలవాలంటే 150 కిలోమీటర్లు పోవాలి, ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గెలవాలంటే 70 కిలోమీటర్లు పోవాలి, ఇట్లా ఈయన గెలవాలంటే లోకల్ అని చెప్పేసి. లోకల్ ఫీలింగ్ పనిచేస్తుందా మరి మల్కాజ్గిరిలో? కొంత పని చేస్తుంది కదా. ఎట్లాగో ఇప్పుడు మీరు ఉంటే మాకు లోకల్ అరే సార్ ఇట్లా దగ్గర ఉన్నాడు, మీరు ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు ఆడ నుంచి పోవాలంటే ఒక వెహికల్ తీసుకోవాలి, ఒక వెహికల్ తీసుకొని ఒక 8 అవర్స్ టైం వేస్ట్ చేయాలి, ఆడికి పోతాడో కలవడో స్పెండ్ మాకు ఇస్తాడో టైం ఇయ్యరు అని ఎవరికైనా బాధ ఉంటుంది అట్లా. ఎట్లా మరి ఇప్పుడు ఈ 130 రోజుల కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఎట్లా అనిపిస్తుందండి మీకు రిటైర్డ్ ఎంప్లాయీ కంటే ఏమైతే ఉపయోగపడేటట్టుగా అయితే వాళ్ళు చేస్తలేరు ఎక్కువ. ఇప్పుడు అన్ని గ్యారంటీలు అందరికి ఇచ్చిండ్రు, అవి ఎవరికి చెందుతానే నాకు రాలేదంటే నాకు రాలేదు అంటుండ్రు. అది లేదు, నాకు రాలేదంటే నాకు అంటుండ్రు, ఎవరికి లేదు. మరి ఇప్పుడు ఇదే అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, నాది సిట్టింగ్ సీటు, ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పి చెప్తున్నాడు కదా. మరి ఎవరి నేను ఓడిపోతా అని ఎవరు అనుకోరు కదా. ఎవరి పాట అయినా మీరైనా నేనైనా ఎవరైనా మనం నేను గెలుస్తా అని అనుకుంటారు. మరి ఇది మామూలుగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి, ఏమైనా చేసిండా నిజంగా మల్కాజ్గిరికి చెప్పడం? మల్కాజ్గిరికి అయితే ఏం చేయలేదు, అందరి అభిప్రాయాలు అట్లనే ఉన్నాయి. మరి ఏం చేయలేడని ఆ నమ్మకం కోల్పోతుండ్రు కదా. ఏ పార్టీ మధ్యలో ఉంటది పోటీ? బీఆర్ఎస్ ఎక్కువ అవకాశం బీఆర్ఎస్ కి ఉంది, కాకపోతే పోటీ వీళ్ళిద్దరికి ఈటలకు ఆర్ఎల్ఆర్. కాంగ్రెస్ లేదు, సినిమాలు కూడా లేదు. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు గంటా జితేందర్ అని. ఏం చేస్తారు? మేము వ్యాపారం చేసుకుంటాం. ఎట్లా ఉంది? మళ్ళీ 6 నెలల లోపల ఎలక్షన్లు వచ్చేసినాయి, ఏమంటుంది దేశంలోని అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఎవరిది గెలిపి ఈసారి? అంటే అతి పెద్ద నియోజకవర్గమైనా ఏదైనా సరే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఎవరంటే ఇక్కడ బీఆర్ఎస్ రాగి లక్ష్మారెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఇక్కడ టవరింగ్ పర్సనాలిటీ అని చెప్తాడు ఈటల రాజేందర్, నేను కూడా ఉన్నా ఈసారి నాకు గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. ఈటల రాజేందర్ అంటే ఆయన ఏం చేసిండు అసలు? హుజురాబాద్కి ఏం చేసిండు, ఇక్కడికి వచ్చి ఏం చేసాడు? ఆడ ఏం చేయలేం కదా అని కదా ఓడగొట్టారు. అక్కడ చెల్లని రూపాయి ఈడ చెల్తా అంటావు అంతే కదా. అక్కడ నీకు ఆడ ఓడగొడితే ఈడికి వచ్చినావు నువ్వు, మరి ఈడ గెలిస్తే ఎట్లా గెలుస్తావు? గెలవలేవు కదా. ఎట్లా నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఆడేం చేసినా ఈడ ఏం చేస్తావు? సొంత ఊళ్ళో గెలవనాడు పక్క ఊళ్ళో ఎట్లా గెలుస్తాడు? ఇక్కడ సిట్టింగ్ సీట్ ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయి ఉండే, ఆయనకి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అంటున్నాడు, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అసలు అంటే కాంగ్రెస్ మధ్యలో ఎట్లుంది ఇక్కడ పుట్టే ఉందా కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ అనేది పెన్షన్ల కాడ కమిషన్ తీసుకునే పార్టీ. అది పెన్షన్ల కాడ కమిషన్ తీసుకునే పార్టీ. దానికి ఓటేసి మొన్న పొరపాటున ఓటేశారు కాంగ్రెస్. ఒక రోడ్డు వేయమనండి, రుణమాఫీ చేయమనండి, 6 గ్యారెంటీలు అన్నాడు, ఇండ్లు కట్టేయమనండి. బీఆర్ఎస్ పార్టీ ఒకసారి మీరు చూడండి, ఉప్పల్లో కానీ ఇంకెక్కడైనా సిటీలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు చేయండి, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసి చూపింది. 50 సంవత్సరాల ముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. వాళ్ళు దాచుకోవడమే తప్ప వేరే ఏం చేయలేదు. ఎట్లా ఉందన్న ఈ 120 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏం లేదు, పెన్షన్లు లేటుగా వస్తాయి, కమిషన్లు కావాలి, ఏం లేదు, శాంతి కమిషన్లు కావాలి అందరికి. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు వాళ్ళు దోసుకుండే కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే దోసుకుండు. ఎంపీ అనే ఉండే రేవంత్ రెడ్డి ఇదివరకు దాకా సిట్టింగ్ ఉండే, ఎన్నిసార్లు కనపడ్డాడు, ఎన్నిసార్లు వచ్చాడు? నాకైతే ఏనాడు కనపడలే. ఉప్పల్లోనే ఉంటా నేను,
ఉప్పల్ నాకు ఏనాడు కనపడలే. ఒకరోజు క్యాంపెయిన్లో కనపడ్డాడు, మళ్ళీ ఉప్పల్లో ఒకనాడు కనపడలే. ఏ సునీత లక్ష్మారెడ్డి అంటే ఎవరు మాకు తెలియదు, మాకు ఎవరు తెలియదు. లేదు లేదు లేదు, అది లేనే లేదు. ఇక్కడ కాంగ్రెస్ మల్కాజిగిరిలో హైదరాబాద్ సిటీలో లేనే లేదు, అసలు ఉండదు కూడా. ఇప్పుడు మామూలుగా బీజేపీకి సపోర్ట్ చేస్తానికి డమ్మీ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టిన రేవంత్ రెడ్డి అంటారు, నిజమేనా? ఆయన పార్టీ ఇప్పుడు ఆయన పార్టీని కాదని వేరే డమ్మీ క్యాండిడేట్ ఈయన ఎట్లా గెలిస్తే ఎట్లా కాదు కదా, అట్లా పెట్టరు కదా. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన పెట్టాడు, గెలవాలని చూస్తాడు కావచ్చు కానీ గెలవలేడు ఆయన. ఈటెల రాజేందర్ వేరే ఊరు, అక్కడ వేరే దగ్గర నుంచి వచ్చి ఆడిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ ఓడిపోతే అక్కడ సొంత ఊళ్ళే ప్రజలు ఓడగొడితే పరాయి ఊరికి వచ్చి మళ్ళీ నాకు గెలిపి వెళ్ళి నీది చేస్తా అంటున్నారు. ఆయన లేదు. ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డి కూడా వేరే ఆమె, వాళ్ళు ఆల్రెడీ చాలా సార్లు పదవులు అనుభవించారు, ఎమ్మెల్యే ఎంపీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ నాకు పదవి కావాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నాకు పదవి కోసం, మళ్ళీ ఎంపీ సీట్ కోసం మళ్ళీ వచ్చి గెలవాలని పదవి కోసమే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ నుంచే కదా వాళ్ళు వచ్చింది. అంటే నాకు కొంచెం ఐడియా ఉంది, అంటే మామూలుగా తిరుగుతుంటాను, నాకు పెద్ద పార్టీలు ఏం ఉండదు తెలియదు కానీ పేపర్లో ఆడియో చూస్తుంటాను. మామూలుగా చూస్తుంటే నేను 2015 నుంచి నేను కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉంటాను రిపోర్టర్గా, చాలా రోజుల నుంచి కూడా సఫర్ అవుతా ఉన్నాను. ఇక మేజర్గా బ్రిడ్జ్కి సంబంధించిన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ నారపల్లి ఫ్లైఓవర్ నుంచి ఇంతవరకు దాని మీద ఈ ఉన్న ఎంపీ కొట్లాడింది లేదు. ఇప్పుడు వస్తున్న ఎవరైతే ఈటెల రాజేందర్ కూడా దాని మీద మాట్లాడే పరిస్థితి లేకుండే. అంటే ఇన్ని సమస్యలు పెట్టుకొని కేవలం మతం అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా మరి మల్కాజ్గిరి ప్రజలు ఏ విధంగా చూసుకుంటారు? ఇది సార్ మతం కులం ఓటేయద్దు, అభివృద్ధి. ఇక్కడ ఉన్న క్యాండిడేట్లో ముగ్గురిట్లో ది బెస్ట్ రాగిడి లక్ష్మారెడ్డి గారు. నేను మామూలు పేపర్లలో కానీ సోషల్ మీడియాలో చూస్తుంటా. 25 సంవత్సరాల నుంచి ఒక మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నాడు. విద్య వైద్యం మెయిన్గా వైద్యం చేస్తున్నాడు. అన్న అంటే నేనున్నా అంటే మొన్న కాంగ్రెస్లో కూడా ఉన్నా అనుకుంటున్నా, నాకు కూడా కొంచెం ఐడియా లేకుండా కాంగ్రెస్లో ఉంటే ఈ టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్లోకి వచ్చి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఒక లీడర్. ఆయన అవకాశం ఇస్తే అంటే నేను అనుకుంటున్నా, అవకాశం ఇస్తే అటువంటి లీడర్ ఉండాలి మల్కాజిగిరి ప్రజలకు. ఢిల్లీలో కొట్లాడడానికి ఇటువంటి వ్యక్తి ఉండాలి. ఈటెల రాజేందర్ ఆల్రెడీ ఏం కొట్లాడతాడు, ఆయన దోసుకోనికే సరిపోతుంది. మామూలుగా ఇప్పుడు ఏమంటారు చాలా మంది జనాలు, అంటే ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది కానీ మధ్యలో రాగి లక్ష్మారెడ్డి గెలిపించి ఏం చేద్దామని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వాళ్ళు నాయకులు అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చెప్తారు? ఏ నాయకులు? కొంతమంది అంటా ఉన్నారు. అంటే లోకల్నా, అంటే బీజేపీ వాళ్ళ, లేకపోతే వాళ్ళే ఏం చేస్తారంటే బీజేపీ ఇప్పుడు ఎంపీ అయినట్టే ఎవరికైనా ఇస్తుంది గవర్నమెంట్, సెంట్రల్ ఫండ్ ఎవరికైనా ఇస్తుంది. ఏ పార్టీ అయినా ఎవరికైనా వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి ఉంటుంది. ఆయన కొట్లాడతాడు పోయి, నువ్వు సపరేట్ నీకు ఈ పార్టీ, నాకు ఈ ప్రజలు కాదని అక్కడ ప్రధానమంత్రి అన్నాడు కదా, నువ్వు ఎంపీ నా ఇప్పుడు అట్లా అనుకుంటే ఇండియాలో ఇండియాలో అట్లాంటి గెలవకపోతే ప్రాంతీయ పార్టీలు గెలిచి అక్కడికి పోతే ఫండ్ చేయకపోతే డెవలప్ కాదు కదా. ఈ ఫండింగ్ సంబంధించిన దాంట్లోనే ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనకున్న ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టలేదు, మన రిటర్న్ పోయినాయి అని చెప్పేసి మనం ఒక వార్త చదువుతా ఉన్నాం. మరి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రజలు రియలైజ్ అవుతురా? 100% అవుతారు కదా, 100% అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో నిల్చుని గెలవని పరిస్థితి కాంగ్రెస్ తరఫున గెలవలేడు. ఏదో పొరపాటున ప్రజలు ఏదో చిన్న బీఆర్ఎస్ పార్టీ ఏదో చిన్న పొరపాట్లు చేసిన వల్ల గవర్నమెంట్ వచ్చింది, అది వేరే విషయం. కాంగ్రెస్ ఓటు వేసేది లేదు, ఓటు వేయకూడదు కూడా, అంటే నా అభిప్రాయం. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అయితే బాగా నడుస్తూ ఉంది. ఈ ఇష్యూలో మీకు బాగా అంటే ప్రజలకు కానీ ఎవరంటే, ఎందుకంటే కొంచెం చైతన్యవంతులు ఉన్న 7 సెగ్మెంట్లలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బట్ ఇదే ఊపును కంటిన్యూ చేసుకొని ఈసారి ఎంపీ సీటు మధ్యలో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉందని మీరు అనుకుంటున్నారు? నువ్వు చెప్పకుండా ఇక్కడ మేము లోకల్లో చూస్తున్నాం కాబట్టి, అంటే మామూలు చూస్తున్నాం, ఒక కామన్గా అట్లా మాట్లాడుతున్నాం. ఇక బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగి లక్ష్మారెడ్డి గారు, ఆయన RLR కూడా అంటారు. RLR గారు ఇక్కడ మల్కాజ్గిరిలో గెలుస్తాడు, 100% 200% గెలుస్తాడు. ఈటెల రాజేందర్ నమ్మరు, సునీతా లక్ష్మారెడ్డి నమ్మరు. వాళ్ళు రాజకీయాలలో పండిపోయి సంపాదించుకొని దోసుకొని చేసుకొని, ఈయన 25 సంవత్సరం ఏ పదవి లేకుండా, పదవి లేనప్పుడే సేవ చేసిండు, విద్యా వైద్యం, ఇంకా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిండు. బట్ ఎన్నో రకాలుగా అన్న అంటే నేనున్నాను, మాకు కూడా తెలుసు, మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు కూడా లాభాలు, మేము కూడా లాభం పొందినాం. అంటే మేము ఎవరో తెలియదు, ఆయన మాకు లాభం చేకూర్చి చేసిండు. అటువంటి వాళ్ళకు ఓటేస్తే ఇంకా పదవి ఉంటే ఎంపీ నిధులు తీసుకొస్తాడు, జనాలకు మంచి చేస్తాడు, అన్ని విధాలా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి. ఏం చేస్తారు?
సార్ నేను యాజ్ ఏ మన సోషల్ మీడియా వారియర్గా పనిచేస్తున్నాను. సోషల్ మీడియా వారియర్గా పనిచేస్తున్నారు. ఎక్కడ మీరు ఉండేది? నేను ఉండేది నాచారం లోకల్ ఉప్పల్ నియోజకవర్గం. మొత్తానికి 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ రోజు దేశంలోనే అతిపెద్ద మల్కాజ్గిరి పార్లమెంట్లో మీరున్నారు, మీరు కూడా ఓటర్గానే ఉన్నారు. ఎవరికి ఉంది అవకాశం, ఎవరు గెలిచేటట్టు? అంటే నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం, మీకు తెలిసినంత వరకు గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. సో కాబట్టి అభివృద్ధి మీద నా అభిప్రాయం ఏంటంటే, అభివృద్ధి చెందింది, అభివృద్ధి చేసింది కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కాబట్టి నా ఒపీనియన్ బీఆర్ఎస్ ఓటు వేయాలని అనుకుంటున్నాను నేను. మీరు అనుకుంటున్నారు అంతే. మరి లేదు, ఇక్కడ ప్రజలేమో ఇక్కడ ఎట్లా అంటే మల్కాజ్గిరి ఎట్లా ఉంటుంది అంటే, ఎవరన్నా రాజకీయంగా ఊడిపోయి బయట రోడ్డు మీద నిలబడుతుంటే అలా తీసుకొచ్చి ఎంపీలు చేస్తుంది, లేకపోతే ముఖ్యమంత్రులు చేస్తుంది, కేంద్ర మంత్రులు చేసే పరిస్థితి ఉంటుంది మల్కాజ్గిరిలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా వస్తూ ఉన్నారు. నాన్ లోకల్స్ అంటే ఇక్కడ బాగా ఇష్టపడతా ఉంటారు జనాలు. మరి ఇప్పుడు ఎట్లా, మరి ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది ఈడ ఈసారి ఎట్లా ఫలితం ఉండబోతుంది? మీరు ఒకటి గమనించినట్టయితే నాన్ లోకల్ మన రేవంత్ రెడ్డి గారు కూడా గతసారి ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇక్కడ స్థానికత ఇంపార్టెంట్. ఇవాళ ఈటల రాజేందర్ గారు వచ్చింది హుజూరాబాద్ నుండి, సునీత గారు వచ్చింది చేవెళ్ళ అవతల నుండి. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కదా, తన స్థానికుడు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్థానికకు ఉండి గత 2-3 సార్లు ఎమ్మెల్యే టికెట్ అవకాశం వచ్చినా కానీ కూడా తుట్టిలో తప్పిపోయింది. ఆయన సేవాభావాన్ని గుర్తించి ఈరోజు కేసీఆర్ గారు ఆయనకి ఎంపీగా టికెట్ ఇచ్చారు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలు, అభివృద్ధిని కోరుకునే ప్రజలు కంపల్సరీ ఈసారి రాగిడి లక్ష్మారెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లేదు, ఇటు బీజేపీకి సంబంధించిన దాంట్లో నేను కూడా ఇక్కడ బంపర్ మేయర్ తోటి గెలుస్తున్నాను, 2 లక్షల మేయర్ తోటి గెలుస్తున్నా అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్తా ఉన్నాడు బయట. లేదండి, అది ఉత్తి మాటనే. మీకు తెలిసిందో లేదో, నిన్న మొన్న సర్వేలు వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకుంటే కూడా వాళ్ళకు 27% ఉంది. 33% బీజేపీ మన రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఉన్నది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంటర్నల్ గా గుబులుగు పుట్టుకుంది. ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన గెలిపించుకునే పరిస్థితి చేయడా? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి 100 రోజులు అయిన 100 రోజుల పాలనలో ఎంత అవకతవకలు జరుగుతుంది, ఆయన అసలు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతుందా అనేది మీరు కూడా గమనించాలి. ఇప్పుడు పబ్లిక్ లో వ్యతిరేకత పెరిగింది తన మీద, మీరు గమనించారో లేదో. ఆయన ప్రకటించిన 6 పథకాలు, ఏవైతే 6 పథకాలను ఏవి కరెక్ట్ గా అమలు చేశారు మీరు చెప్పండి. సో కాబట్టి మాకేందంటే ఈసారి పబ్లిక్ అంత ఈజీగా కాంగ్రెస్ నమ్మే పరిస్థితిలో లేదు, 100% లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలకు ఓట్లు వేసి అవుతుంది కదా, బీఆర్ఎస్కే ఓట్లు ఎందుకు వేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు దానికి? అవును సార్, ఇప్పుడు మీరు అన్నట్టు సరే బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ లో ఉంది, ఇక్కడ లేదంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిపించుకుని అనుకుందాం, ఆయన ఒక్కడు ఏం చేయగలుగుతాడు? మన ఉప్పల్లో ఉప్పల్ టు అది క్యారిడర్ ఉంది కదా, గత 7 సంవత్సరాల నుంచి అది కంప్లీట్ చేయలేకపోయారు. ఇంతకుముందు ఎన్విఎస్ ప్రభాకర్ ఉండే, సుభాష్ రెడ్డి ఉండే, మరి కేంద్రం నిధులు ఏమైనాయి? గడ్కారీ గారు ఇన్ని లక్షలు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు. అదే అది చేయని వాళ్ళు ఇలా గెలిచిపోయి రేపు ఢిల్లీలో ఏం చేసుకొస్తారని పోతారు వాళ్ళు. మీరు ఆలోచించండి, ఈటల రాజేందర్ ఇక్కడ గెలిచి ఏం చేస్తాడు? ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఇస్తే అన్నీ ఢిల్లీలో కూర్చాడు. నాకేమైనా అవసరం పడ్డది ఢిల్లీ పోనా నేను? అబ్జెక్ట్లీ. ఎందుకంటే నేను అనేది నాకు స్థానికంగా ఉండే నాకు నాయకుడు ఉంటే నా సమస్య కానీ నా పబ్లిక్ సమస్య కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే గత 20 నా చెప్తున్నాను, ఎందుకంటే తెలుసు కాబట్టి ఆయనకు ఓటేయాలనుకుంటాం మనం. అట్లనే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్మేయలేదు, ఈ బీజేపీని నమ్మేయలేదు. ఇదే క్యారిడార్ కి సంబంధించి నేను కూడా ఫిర్జాద్గూడ వాసిని, ఫిర్జాద్గూడలో ఉంటే గత 7 సంవత్సరాల నుంచి బాగా సఫర్ అవుతా ఉన్నాను. నేను హైదరాబాద్ ఆఫీస్ పోవాలన్నా, లేకపోతే ఇక్కడ టౌన్ పోవాలన్నా కూడా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే నారపల్లి నుంచి ఆ పొల్యూషన్ ఒకటి, ఆ తర్వాత అది కొనసాగుతూనే ఉంది. ఎక్కడ గడ్కారీ కాలం నుంచి అయిపోయింది, ఈ రోజు వరకు మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఇప్పుడు ఎప్పుడైనా ప్రచారానికి వచ్చినప్పుడు దాని మీద ఏమైనా మాట్లాడుతుండా? లేదండి, మాట్లాడట్లేదు. ఏం చెప్తున్నాడంటే అది మీరు అడిగింది కరెక్ట్ ప్రశ్న. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఎక్కడో బొడుప్పలు ఉన్న వక్ బోర్డు భూములను నేను చేస్తా, క్లియర్ చేస్తా, లేనిపోని అన్ని చెప్పేసేసి క్లియర్ చేసిన ల్యాండ్స్ కూడా కొట్టిస్తున్నారు కదండి. మీరు ఆలోచించండి, నేనేది చెప్పేది. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏ విషయం మీద మాట్లాడుతున్న కరెక్ట్ పాయింట్ మాట్లాడండి. ఇప్పుడు మీరు అన్నట్టు క్యారిడార్ లేదు. ఇప్పుడు వక్ భూముల గురించి ఎవరండి? ఆల్రెడీ వాళ్ళు కట్టేసేసి పర్మిషన్ లేకున్నారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు అదేదో ఇస్తాన్నారు కదా, వాళ్ళకు చేస్తానన్నారు. మరి అదే చేయలేను, రేపు అది ఇది చేస్తా అది చేస్తారన్న కళ్ళబొల్లి మాటలు చెప్పడం ఎందుకు? మాట్లాడతలేడు. మీరే మాట్లాడుతున్నప్పుడు మరి ఎట్లా చేస్తారు సార్? అతను ఇట్లా గెలిపించడం ఎందుకు? చేస్తాడు ఎట్లా? ఆయన సమస్యలు అనేది తెలియదు కదా లోకల్లా. ఇప్పుడు ఇది డిఫరెంట్ ఏరియానే, అంటే ఒకటి కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పలు, రకరకాలుగా ఎల్బీ నగర్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. అసలు ఆయనకి ఏమైనా సమస్యలు అడ్రస్ చేస్తూ అసలు వచ్చిందా మీరు ఇప్పుడు ప్రచారానికి?
నేను అదే అంటున్నా కదా, గెలిపించిన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాని రేవంత్ రెడ్డి లోకల్ కాదు నాన్ లోకలోడు. ఈయనని గెలిపిస్తే ఈయన ఎప్పుడు వస్తాడు? నేను అదే అంటున్నాను. మీరు ఒక్కటి గమనించండి, ఈ 7 సెగ్మెంట్లలో ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యేలుగా గెలిపించింది. ఇంత వేవ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అయినా సరే ఇప్పుడు సిటీలో ఉన్న పలంగా మన మల్కాగిరి పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. సో అది నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నది. అంటారుగా మరి మోడీ వేవ్, ఆ వేవ్, ఈ వేవ్ అని, మరి ఇది ఎక్కడ వేవ్? ఇవాళ ఫ్లాష్ న్యూస్ వచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో తప్పుకుంటున్నారు ఎలక్షన్ లోంచి. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నుంచి తప్పించుకుంటున్నారు వాళ్ళు. ఇది ఉత్తి ఏమంటారు, అబ్కి బార్ 400, గయసో బార్ 400, 200, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఇవన్నీ అయిపోయింది. లోపల మోదీ పని అయిపోయినట్టే 100%. మరి ఇంకెట్లా ఇప్పుడు? మరి మీకున్న ఇప్పుడు 130 రోజులు అయింది ఏది ప్రభుత్వం మారి, ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన? సారీ, మీ ఎంపీ ఇప్పటికైతే స్టిల్ ఆయనే కదా? అవును సార్, రాజీనామా చేసి అదే నేను అంటున్నాను. మహిళలకు ఇస్తాను 2500 ఏమైంది? వంట గ్యాస్ మీద ఫస్ట్ ఏమన్నాడు, ఈ రాగానే చేస్తా అన్నాడు, 500 అన్నాడు. అది మళ్ళీ ఏదో సబ్సిడీ ఇస్తాడంట. ఉన్నోనికి అందులో ఎన్రోల్మెంట్ ఉంటే అదైతుంది, లేకుంటే అది కాదు. రైతు బంధు ఇచ్చిండా సార్ వన్కన్నా? అవునా కదా? రైతు బంధు ఇవ్వలేదు. ఉత్తి పనికిరాని పథకం ఏంటంటే ఆడోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉచిత పథకం ఇచ్చిండు బస్సులలో కొట్టుకదావానికి. ఎందుకు సార్? ఏం పథకం అది చెప్పండి? ఏమి ఉపయోగపడుతుంది దానివల్ల? ఆర్టీసీకి మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టాలి. అవన్నీ పైసలు నా పైసలా వన్ పైసలా? గవర్నమెంట్ అంటే పబ్లిక్ పైసలే కదా కట్టేది. మళ్ళీ ఉల్టా ఇక్కడ ఉచితం ఇవ్వడం ఎందుకు, ఉల్టా కట్టేయడం ఎందుకు? అవును, ఆలోచించండి మీరు. మేజర్గా ఇప్పుడున్న మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో సరే, గత 10 ఏళ్ల నుంచి అయితే మంచి ఫినామినల్ డెవలప్మెంట్ చూసినాం మనం. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు చూసినాం, స్కై వాకులు చూసినాం, అవన్నీ చూసినాం. ఇంకా కొత్తగా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? సమస్యలు అనేటివి ఎక్కడైనా మనకు ముఖ్యంగా ఫస్ట్ గా రావాల్సింది ఏంటంటే డ్రైనేజ్, రోడ్లు. ఇవి కంపల్సరీ సార్. ఇప్పుడు వాళ్ళు రోడ్లు, డ్రైనేజ్లు అనేవి చిన్న పనులు. మనకు పెద్ద పనులు అనేది డెవలప్మెంట్ చేసి చూపించేసారు గవర్నమెంట్. ఈ చిన్న పనులు వదిలేసి పనికిరాని పార్టీ గురించి మాట్లాడతారు. ఈటల రాజేందర్ వక్ భూములు అంటారు, ఇంకేదో అంటాడు, అదేదో అంటారు. సునీత మేడంకి అయితే నాకైతే తెలియదు ఆమెకు. ఆమె ఏదో నేను ఆడపడుచుని దీవించుండ్రి, అదించుర్రి, ఇదించుర్రి అంటుంది, కానీ సమస్యల మీద మాట్లాడలేదు. అదే అంటున్నా, బడే బాయ్తో ఒప్పందంలో భాగంగానే ఈ రోజు ఒక డమ్మీ క్యాండిడేట్ కాంగ్రెస్ ని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టిండు రేవంత్ రెడ్డి అనేది. నిజమేనా? నమ్ముతురా జనాలు అది? 100% సార్. ఆయన బీజేపీ తోటి లోపయుక్తంగా ఉన్నాడు. మీకు తెలియదా? మీరు మీ మీడియా వాళ్ళకి తెలియదా? మేము చెప్పేది మేము చెప్తూనే ఉంటాం, కానీ సామాన్య ప్రజలకు మీరు ఏం చెప్తున్నారని కూడా మాకు ఇంపార్టెంట్ కదా. మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచించండి. అది అసలు అతలాకుతలం. అది నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ 0. ఖచ్చితంగా లేదు, కాదు, చేయదు. వాళ్ళు ఇలా మోత్కుపల్లి నరసింహ పోయి మాదిగలకు 2 సీట్లు ఆయనే ధర్నా చేస్తున్నారు. ఆయన వాళ్ళ కాంగ్రెస్ ఆయన పంపే కదా. ఏంది ఎక్కడ పోతుంది మరి ఇలా గవర్నమెంట్ పరిస్థితి? ఎట్లా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఏది లేదు, వన్ సైడ్ వార్. బీఆర్ఎస్ వీళ్ళందరూ వేస్ట్ మాట్లాడు సార్. కాంగ్రెస్ కు, బీజేపీకి బీఆర్ఎస్ వన్ సైడ్ గా బీఆర్ఎస్ గెలుస్తుంది సార్. ఇది ఏదో ఇది చూసి ఇది అంటుంటారు, వాళ్ళకి అది కూడా రాదు. అది పోటీయే లేదు, మాకు లేదు, 100% లేదు. థ్యాంక్ యూ. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు ప్రశాంత్ అన్న. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్. ఎక్కడ, ఏ ప్రాంతం? ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ అన్న, అది ఉప్పల్. ఓకే. మొత్తానికి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ మళ్ళీ ఈ రోజు ఎంపీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి బ్రదర్? ఇక్కడ 100% టీఆర్ఎస్ క్యాండిడేట్ రాగి లక్ష్మారెడ్డి గెలవబోతున్నాడు. అంటే 100% ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే మా స్థానికుడు లోకల్ ఉన్నాడు ఇక్కడనే. దాదాపు మేము చిన్న ఉన్నప్పటికి వెళ్ళి కూడా స్కూలింగ్ నుండి కూడా మేము చూస్తున్నాము. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి ఐ ఆపరేషన్ ఇప్పించారు. మాకన్నా సూపర్ సీనియర్లు జాబ్ కూడా వచ్చింది వాళ్ళు ఇప్పుడు జాబ్. కాబట్టి ఒక మంచి వ్యక్తిని కోరుకోవాలి కాబట్టి అందరూ కూడా పబ్లిక్ వాయిస్ కూడా అదే ఉన్నది. మేము కూడా అదే డిసైడ్ అయినాం, స్థానికంగా అన్న గెలవాలని చెప్పేసి. రైట్. మొత్తానికి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా రాజకీయంగా ఇక్కడ ఓడిపోతే అయ్యో రోడ్డు మీద పడ్డాడు అని చెప్పేసి తీసుకొస్తే ఇక్కడ ఎంపీలు అయిపోతారు, ఇక్కడ ఎంపీలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిపోతారు, ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్లు అయిపోతారు అని చెప్తా ఉన్నారు. ఏంది మరి మల్కాజ్గిరి పరిస్థితి? ఎప్పుడు స్థానికంగా ఎవరికి అవకాశాలు ఇవ్వరా ఇక్కడ? అందుకే అన్న ఈసారి రాగి లక్ష్మారెడ్డి అన్నకి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయినాము. ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినారు. ఇక్కడ మేము మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు పెట్టిన భిక్ష అది. ఎందుకంటే కొడంగల్ ఓడగొడితే అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ తీసుకొచ్చి అయ్యా అమ్మ అని బ్రతిమాలితే సరేలే ఒక వ్యక్తి ఉంటాడు కదా అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి గెలిచినాడు.
ప్రశ్నించే గొంతుగా తొక్కలేదు. ఆ ఉటినే ఏదో మభ్యపెట్టి ప్రజలకు కొంతమందికి అబద్ధాలు చెప్పి 10,000 ఓట్లతో గెలిచిండు. 10,000 ఓట్లు అంటే మా ఏరియాలో మా డివిజన్ లో 2 గలీల ఓట్లు, 2 గలీల ఓట్లు. కార్పొరేట్ లో సగం ఓట్లు అవి. అదేదో బ్రతిమాలి ఆవాలని బుజ్జగించి వీళ్ళని బుజ్జగించి అబద్ధపు హామీలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అప్పుడు కూడా అట్లనే చెప్పినాడు. అది చేసి ఇది చేసి ఓట్లేసి గెలిపించారు. ఆయన అంత తొక్కలేదు, అవన్నీ వేస్ట్. ఆయన ప్రశ్నించే గొంతు కాదు, ఏం కాదు. ఇక గెలిచిన తర్వాత ఒకసారి ఎల్బీనగర్ లో ఒకసారి ఇనాగ్రేషన్ కొంచెం లేట్ అయిందని చెప్పి పోయి అక్కడ ఎమ్మెల్యే గారితో లొల్లి పెట్టుకున్నాడు, నాకు చెప్పకుండా ఇనాగ్రేషన్ చేశారా అని. మరి అంత చిత్తశుద్ధి, నేను విలువనంత చిత్తశుద్ధి, మల్కాజిరి ప్రాంతం అంతా వాటర్ వచ్చి ఫ్లడ్ తో నిండిపోయినప్పుడు ఏడవై వండుకుండు. కనీసం ఇక్కడ రాను కూడా రాలేడు 5 ఏళ్ళ. ఈయన మేము ఈడ ప్రజలందరూ ఈడ ఓట్లేస్తే ఈయన మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటాడు రాష్ట్ర నాయకుడికి. ఈయన మల్కాజిరి పార్లమెంట్ మొత్తం మునిగిపోయి ఆగమవుతుంది అబ్బాయి అంటే ఆ రోజు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నా బీజేపీ క్యాండిడేట్. ఈటల రాజేందర్ లేడు, నా రేవంత్ రెడ్డి లేడు. రాగి లక్ష్మారెడ్డి అన్న పాపము అప్పుడు ఈడ మొత్తం వెనక అందరు మనుషులు తీసుకొని ఫుడ్ తీసుకొని అంత పడవలల్లో కూడా మునిగిపోయితే కూడా పడవలల్లో ఫుడ్ పంపించి నెంచోని పోయి ఫుడ్ ఇచ్చినాడు. ఇలా మేము మాకు అట్లాంటి నాయకుడు కావాలి, కానీ రేవంత్ రెడ్డి ఎందుకన్నా మాకు పుట్టి మాటలే అవన్నీ. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ఆయన చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవకపోతే అసలు రాష్ట్రం మొత్తం నేనే గెలిపించిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్న ప్రకారం అసలు సినిమాలో లేదని మీరు చెప్తున్నారు కాంగ్రెస్. మరి ఎట్లా అంటే ఈడ గెలవకపోతే మరి ఆయన సీఎం సీట్కి ఏమైనా ఎసరు వస్తుందా? అన్నా అన్ని ఉట్టి మాటలే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అని మీరు అనుకుంటారు, ఆయన కాంగ్రెస్ కాదు, ఆల్రెడీ బీజేపీతో టైప్ అయిన. కాంగ్రెస్ కదా గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉట్టి ఉన్నాడు అట్లా. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే పోతాడు. ఎందుకంటే ఇలా కేరళలో పోయింది కదా, కేరళకి రాహుల్ గాంధీని గెలిపేయడానికి కాదు, ఇక్కడ ఉన్న డబ్బులను తీసుకొని పోయి బీజేపీ క్యాండిడేట్ ని గెలిపేయడానికి రాహుల్ గాంధీ పోయింది. అక్కడ ఐరన్ లెగ్. ఇదేంది ఇది కొత్త ట్విస్ట్? కొత్త ట్విస్టే, మీకు తెలియదు అదే కదా, సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఇక్కడ డబ్బులను తీసుకొని పోయి వాయనాడులో మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ డైరెక్షన్ కాదు. పాపం రాహుల్ గాంధీకి తెలియదు ఈ పక్కనే ఒక బాంబుని పెట్టుకున్నాడని. ఆ బాంబు పోయి ఆడ బాంబు వెలుస్తుంది వాయనాడులో. కంపల్సరీ రాహుల్ గాంధీని ఓడగొట్టడానికే ఈ ఐరన్ లెగ్ అడుగు పెట్టింది. బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారు. అదే అంటున్నా, ఇప్పుడు రాష్ట్రం వద్ద వైపు రైతు బంధువులు రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, నీళ్లు లేవని చెప్పేసి నగర ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే ఇప్పుడు ఆయన వాయనాడు పోయి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటా ఒకసారి అంటే బేసికల్గా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి మీద ఆయన దృష్టి సారించట్లేదు. ఒకసారి ఎప్పుడన్నా వచ్చి ప్రచారం చేసిండు ఆయన ప్రచారం చేసిండు అనుకో, ఆ వచ్చే ఓట్లు రావు మల్కాజిరి పార్లమెంట్ లో. ఆయనకు దమ్ము ఉంటే రాష్ట్రంలో కేటీఆర్ గారిని ఒక్క సీట్ తెచ్చుకోమని చెప్పి ఆయన సవాల్ ఇచ్చినాడు. ఎక్కడనో రాష్ట్రం ఎందుకు, ఈ మల్కాజిగిరి పార్లమెంట్ లో ఆయననే పోటీ చేయమని చెప్పు, మా రాగి లక్ష్మారెడ్డి క్యాండిడేట్ మీద పోటీ చేయమని చెప్పు. డిపాజిట్లు రావా రేవంత్ రెడ్డికి? మొన్న ఏదో అబద్ధపు హామీలు చెప్పి ఉత్తి మాటలు చెప్పి ప్రజలకు అది ఇస్తా తులం బంగారం ఇస్తాడంట. ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమంటే ఇస్తలేడు, తులం బంగారం ఇస్తా అని చెప్పిన ఆయన మా రాగి లక్ష్మారెడ్డి మీద గెలవమని చెప్పన్న. ఆయన డిపాజిట్లు రావు, అన్ని ఉట్టి మాటలే. అదే ఇదే చెప్తున్నా, మీరు ఇంత భిక్ష పెట్టిర్రు మల్కాజ్గిరి ప్రజలు, ఆయనకు మామూలు కొడంగల్లో ఓడిపోయిన మీరని చెప్పిర్రు, చెల్లని రూపాయి ఈరోజు మల్కాజ్గిరికి వస్తే గెలిపించిన తర్వాత పీసీసీ అయ్యిండు, పీసీసీ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, ఇక్కడ ఇండ్లు కూడా కొడుతున్నారు. ప్రభుత్వం మారింది, వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి కట్టుకున్న ఇండ్లను తీసేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అసలు మల్కాజ్గిరి ప్రజలు తప్పే చేసిర్రా, లేకపోతే అప్పుడు నిజంగా ఆయన గెలిపించి ఏమైనా కరెక్ట్గా చేసిరా అంటే ఎట్లా చెప్తావు? పాపము మా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా వస్తే జాలి పడ్డారు. వచ్చిండు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని అడుక్కుంటున్నాడు కదా ఇంటికి వచ్చి అని చెప్పి ఒక అవకాశం ఇస్తే ఇవాళ వాళ్ళకి శని నెత్తి మీద కూర్చున్నాడు. కనీసం పార్లమెంట్ ప్రజలనే ఏనాడు కూడా ముఖం కూడా చూడలేడు 5 సంవత్సరాలల్లా. అట్లాంటి క్యాండిడేట్ ఇప్పుడు వస్తాడా? వస్తే చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు. ఉంటారా అసలు? నేను అదే చెప్తున్నా, వస్తే ఉన్న క్యాండిడేట్ పాపం సునీతా మహేందర్ రెడ్డికి ఇక్కడ సంబంధమే లేదు మల్కాజ్గిరి పార్లమెంట్ కి. ఇప్పుడు ఇంత పెద్ద మల్కాజ్గిరిలో దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంలో కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకులు లేడా ఇక్కడ పోటీ చేస్తానికి లోకల్ నుంచి? నేను అదే చెప్తున్నా కదా, మొత్తం రేవంత్ రెడ్డి డబ్బు సంచులు తీసుకోవాలా. మహేందర్ రెడ్డి దగ్గర డబ్బు సంచులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని పాపం ఇక డమ్మి క్యాండిడేట్ ఈడ కూడా రేవంత్ ఈటల రాజేందర్ గెలిపియాలా. ఈటల రాజేందర్ గెలిపియాలంటే ఇక్కడ ఎవరి నుంచి పెట్టాలి, స్థానికుడు అయితే కొన్ని ఓట్లు పడతాయి అన్నో ఇండి. కాబట్టి బయట తీసుకొస్తే ముఖం కూడా తెలియదు ఆమెది ఎవరు ఇక్కడ తెలియదు. కాబట్టి ఈటల రాజేందర్ గెలవాలా అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. ముందస్తు ప్లాన్ లో వీళ్ళందరినీ నేను గెలిపించినా, వీళ్ళందరికి సపోర్ట్ చేస్తున్నా, ఇక డమ్మి క్యాండిడేట్ నేను పెట్టినా, నాకు మళ్ళీ బీజేపీ వస్తే నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అయ్యా అని అడుక్కోవడానికి. ఇవన్నీ పెద్ద స్కెచ్ అది. ఇప్పుడు ఒక అక్కడనేమో రాహుల్ గాంధీ మోడీని తిడతాడు, మాకు అపోజిషన్ పార్టీ బీజేపీ అంటది, బీజేపీ ఏమేమంటది నాకు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ అంటది. వీడికి వచ్చిన తర్వాత బడే భయం కొంచెం మా పైన మీ ఆశీస్సులు ఉండాలంటాడు. అంటే ఏంది అర్థము? అంటే నా పైన ఆశీస్సులు అంటే నన్ను ముఖ్యమంత్రిని చేయి, బీజేపీ పార్టీలోకి వస్తా, మా ఎమ్మెల్యేని తీసుకుని అని చెప్పి. పాపం కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదు ఒక మరో షిండే అవ్వబోతున్నా అని చెప్పి.
షిండే అయితే అని కూడా చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు కదా. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది. మేజర్గా మనకి ఇప్పుడు ఏదో ఉప్పల్ కారిడార్కి సంబంధించిన దాని మీద పెద్ద సమస్య అది. అంటే చాలా రోజుల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి కూడా అది కొనసాగుతూ ఉంది. ఎప్పుడన్నా మీకు ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ఆ కారిడార్ మీద ఏమైనా మాట్లాడినా? అన్న 2018లో అప్పుడున్న నితిన్ గడ్కరీ గారు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ రామంతపూర్ లో ఒక సభ పెట్టి దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాను, ఇక్కడికి ఇనాగ్రేషన్ చేసారు. 2018లో చేసి అంబర్పేట్ ఫ్లైఓవర్ ఒకటి చేసిండు, తర్వాత ఉప్పల్ ఫ్లైఓవర్ ఒకటి ఓపెన్ చేసిండు, కారిడార్ స్టార్ట్ చేసిండు. ఇవాళకి 6-7 సంవత్సరాలు అవుతుంది, 40% పనులు కూడా పూర్తి కాలేదు. ఒక రోడ్లో పోతుంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఒక 10 నిమిషాల్లో పోయే రోడ్ని అప్పుడులా ఇప్పుడు గంట సేపు పడుతుంది మాకు. ఈ రోడ్ దుమ్ము ధూళితోని ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. కనీసం ఏ నాడు కూడా ఇక్కడున్న ఎంపీ కానీ ఏనాడు కూడా దీని గురించి ప్రశ్నించలేడు. పోనీ ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత బడే బాయ్ అని ఎన్నోసార్లు అయినా అవసరం కోసం కలుస్తున్నాడు తప్ప ఉప్పల్ మల్కాజిరి పార్లమెంట్ ప్రజల కోసము ఒక్కనాడు కూడా దీని గురించి సమస్య అడగలేదు కనీసం తీర్చమని. కనీసం ఈటల రాజేందర్ గారు ఇక్కడ నుండి ఎంపీ పోటీ చేస్తున్నారు. ఈయన పదవుల కోసం, ఈయన సీట్ల కోసం ఢిల్లీ దగ్గర పోయి గులాంగిరి చేస్తాడు, జీ హుజూర్ అంటాడు, ఆడిపోయి హుజూరాబాద్కి వెళ్ళి వచ్చి. కానీ మల్కాజిరి సమస్యల గురించి మాత్రం ఒక్కరోజు కూడా మాట్లాడాడు. కనీసం ఇప్పటికి కూడా స్టిల్ నేను ఆ కారిడార్ పనులు జల్దీ పూర్తి చేస్తా, నేను మాట్లాడినాను కూడా చెప్తలేడు. అంటే ప్రజల పైన ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మా మల్కాజిరి ప్రజలు ఒక్కసారి జాలి పడ్డారు, ఇంకొకసారి జాలి పడరు, రాళ్ళ తీసుకొని కొడతారు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అంటే ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కూడా బాగా నడుస్తా ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ పర్టికులర్గా. ఇప్పుడు చాలా వరకు ఎట్లా అంటే ఇది ఒక నగరం చుట్టూ పక్కన ఉన్నటువంటి ప్రాంతం, భిన్న సంస్కృతులు ఇక్కడనే ఉంటాయి, మొత్తం మల్కాజ్గిరిలోనే ఉంటాయి. బయట నుంచి వచ్చినటువంటి మార్వాడీస్ ఉంటారు, బయట నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఉంటారు, ఊర్ల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇవన్నిటిని బేరు చేసుకోవడానికి చూసుకుంటే ఒకసారి ఎట్లా ఉండబోతుంది అంటే వీళ్ళ ప్రజల నాడి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న? మా మల్కాజిరి పార్లమెంట్ అంటేనే భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గము. అంటే మోడీ, అమిత్ షా ఇంకా ఎవరిదైనా కలిపినా కూడా, వాళ్ళు 2-3 కలిపినా కూడా మాది ఒకటే. ఇక్కడ అన్ని సాంప్రదాయాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ మేము డెఫినెట్గా ఏమనుకుంటున్నామో, స్థానికుడికి అవకాశం వచ్చింది ఇక్కడికి వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి అన్న గారికి గెలిపిస్తే మాకు అందుబాటులో ఉంటాడు. ఏమైనా సమస్య వస్తే మేము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మల్కాజిరి పార్లమెంట్లో మేము ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన కలుసుకుందామంటే ఆయన ఏడ దొరకకపోతేనే మాకు, ఇటు పోవాలంటే వరంగల్లో ఉన్నా అని చెప్తుండే, ఇక్కడ పోవాలంటే హుజరాబాద్ పోతుండే, ఇక్కడ కొడంగల్ పోతుండే. కానీ మాకు కావాల్సింది ఏంది? మాకు అవసరం ఉన్న నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు కావాలా. ఇక్కడ రాయి లక్ష్మారెడ్డికి మేము 10 నిమిషాల్లో పోగలుగుతాం ఎక్కడైనా సరే. మేము హుజరాబాద్ ఈటల రాజేందర్కి ఓటేసి హుజరాబాద్ పోవాలా? మేము ఢిల్లీకి పోవాలా నెక్స్ట్, లేకపోతే యూనియన్ మినిస్టర్ అవుతామనే అవకాశాలు వస్తాయి. లేదనంటే ఈమెకి సునీత మహేందర్ రెడ్డికి ఓటేసారు అనుకో ప్రజలు, ఈడికెళ్ళి తాండూరు పోవాలా. అంటే మా సమస్యలు మేము ఓటేయాలా, మా సమస్యలు పరిష్కరించాలని మేము చుట్టూ తిరగాలి, వాళ్ళ చుట్టూ. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలా. ఇన్ని రోజు మనం రోడైతే తొక్కిండో వాడేయాల మన చేతులైతే మొక్కి ఓటడానికి వస్తున్నాడు. కాబట్టి ఓటు అనేది మనం ఆలోచించి, స్థానికంగా ఉండే నాయకుడు ఎవడు, మనకి అవసరం ఉండే నాయకుడు ఎవడు, క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవడు. ఎందుకంటే రాగి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పైన క్లీన్ చిట్ ఉన్నది, ఒక్కనాడు కూడా ఎలాంటి మచ్చ కూడా లేదు. అట్లాంటి నాయకుడు కావాలి కదన్నా మాకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము కేటీఆర్ గారి ఆధ్వర్యం 36 ఫ్లైఓవర్లు కట్టినామన్నా. 36 ఫ్లైఓవర్లు మాకు ఎంత బాగుంది. ఎల్బినార్ అండర్ పాస్ ఎంత బాగుంది, ట్రాఫిక్ లేని సమస్య అయింది. ఏమో ఇది ఒక్క ఫ్లైఓవర్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందన్న. కనీసం ఒక్కరోజు కూడా ఎవరు స్పందిస్తలేడు. వాళ్ళు మాకు ఇట్లాంటి నాయకులు ఎందుకన్నా, మాకు ఇట్లాంటి లీడర్లు ఎందుకు? వీళ్ళంతా షోక్ టాప్ లీడర్లు, పారాషూట్ లీడర్లు. ఆడ ఓడిపోగానే అమ్మ ఏడపోవాలని ఆలోచిస్తారు వీళ్ళు. అబ్బా మల్కాజిరి ప్రజలు అయితే, మల్కాజిరి పార్లమెంట్ అయితే బాగుంటుందిరా, వీడు వచ్చి దిగుదాము, ప్రజలను మభ్య పెడదాము, అబద్ధ హామీలు చెప్దాము, ఉట్టి గెలిపించుకొని మళ్ళీ పోయి ఎన్నో వాడదాం రాబాయ్ అనే ప్లాన్లో వీళ్ళు వస్తున్నారు. కానీ అట్లా ఏం లేదు. ఏ పారాషూట్లు వచ్చారో అదే పారాషూట్ మళ్ళీ ఉల్టా పోవాలా, అంతే, తప్పదు. ఈసారి ప్రజలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మాకు కేసీఆర్ రోడ్ షోస్ ఉన్నాయి, కేటీఆర్ పాదయాత్రలు ఉన్నాయి. వాళ్ళు వచ్చేదానికి తట్టుకోలేరు వీళ్ళు. సింహం బయటికి వస్తుంది, సింహం బయటికి వెళ్ళింది అనుకో ఇవన్నీ ఉరకాల్సిందే. పక్క కనీసం వీళ్ళ గురించి మాట్లాడే వాడు కూడా ఉన్నాడు రేపటి రోజు. ఎందుకంటే మనకి వాస్తవం చెప్పుకోవాలంటే ఇవాళ ఒక హైదరాబాద్, ఒక దుబాయ్, ఒక మినీ అమెరికా ఇట్లయిందనా. మళ్ళీ ఇన్ని 50 సంవత్సరాలు 70 సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించిన నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు? ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి నీళ్ళు తాగిండు, అన్నం తిన్నాడు, కడుపులో బాధ పెట్టుకుండో ఏం చేసిండో, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తీసుకొచ్చిండు. ఇవాళ తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు, పరిపాలించేది ఎవడు? ఇవాళ ఢిల్లీ గులాం లెక్క. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే కేసీఆర్గా మాట్లాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే, లేకపోతే బీజేపీకి ఓట్లేస్తే వాడు మొత్తం భారతదేశం డెవలప్ చేస్తాను ఎక్కడో డబ్బులు పెడతాడు. మా తెలంగాణ నిధులు మాకు కావాలి కదా.
ఇక్కడ తెలంగాణ ప్రజలు మాకు డెవలప్మెంట్ కావాలా, ఇక్కడ డెవలప్మెంటే లేదు, ఎవడు చేయడు వేరే పార్టీ వాడు. మేము అట్లాంటప్పుడు మా ప్రాంతీయ పార్టీకే కదా మేము సపోర్ట్ చేయాల్సింది. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మల్కాజ్గిరిలో ఏ మధ్య పార్టీ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నా? మేము అనుకుంటున్నాము బీజేపీ పార్టీ పైన మాకు పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కి మేము లెక్కలేము, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరికో తెలియదు, కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి కూడా లేదు, బీజేపీ కూడా ఓటేసే పరిస్థితి లేరు. కానీ మేము ఏదో కొంచెం అంత మాకు పోటీలో ఉన్నదని మేము అనుకుంటున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో హిందుత్వము అది ఇది అని చెప్పుకొని వస్తున్నాడు తప్ప మేము కూడా హిందువులమే, మేము పూజలు చేస్తాం, మేము హిందువులమే, మా క్యాండిడేట్ హిందువే, మేము కూడా పూజలు చేస్తాం. కాబట్టి అందరు హిందువులే, హిందూ జై శ్రీరామ్ మేము కూడా అంటాము, మేము కూడా శ్రీరామనవమికి ర్యాలీ కూడా తీసినాము, శ్రీరామనవమిలో పాల్గొంటాం కూడా. అందరు హిందువులే, ఇక్కడ మాకు హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియన్ కాదు, మాకు కావాల్సింది మంచి చేసేటోడు. ఆ మంచి ఎక్కడ ఉందని అంటే రాగి లక్ష్మారెడ్డి దగ్గర ఉన్నది. మీరు చూసుకుంటే ఇంకా ట్రాక్ రికార్డ్ తీయండి, ఎవడు ఎట్లా నాయకుడు అనేది. ఈడ క్యాష్ మొన్న బీజేపీ ఆఫీస్లో ఉప్పల్లో అక్కడ ఉన్న దళిత సోదరులు పాపం వాళ్ళు అలా ఇబ్బంది అయిందని చెప్పి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని ఈటల రాజేందర్ గారు మేము మాట్లాడితే ఈటల రాజేందర్ గారు ఇమీడియట్ గా వాళ్ళ మీద దాడి ఏమని పంపించినట్టు పాపం ప్రెస్ క్లబ్ లో అన్న ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఇంత దారుణము పాపం ప్రెస్ రిపోర్టర్ల మీద దాడి చేసినారు. ఆ ప్రెస్ రిపోర్టర్లో లోగోలు కింద పడేసి దాంతో దాడి చేసినారు. ఇంత దౌర్జన్యం అంటే ఇప్పుడే నువ్వు ఎలక్షన్లో నువ్వు ఈటల రాజేందర్ గారు మీరు గెలవక ముందే ఇట్లుంటే పరిస్థితి, రేపు పొద్దున్న గెలిస్తే రేపు పొద్దున గెలిస్తే ఈయన అనుచరులు కాదు, ఈయన కూడా ఆగడనా. ఈయన చెప్తున్నా ఫ్లైట్ వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఢిల్లీకి వెళ్ళి డైరెక్షన్ ఇస్తాడు, మోడీ డైరెక్షన్. ఈయన మేము ఏమంటున్నాం స్థానికంగా మాకు అవసరం. ఇప్పుడు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు రాలేడన్న ఉప్పల్కి, కనీసం ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు ఏనైనా పట్టించుకున్నాడు, ఈయన సేవ చేసిన ఒకటి చూపించమని చెప్పు. ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం స్టేట్మెంట్ కూడా నేను చూస్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకొక కొంతమంది కాంగ్రెస్ నాయకులు మేము టీఆర్ఎస్ గురించి మాట్లాడడం మాకు పోటీ లేదని అని అంటున్నాడు. రేవంత్ రెడ్డి మీరు స్పీచ్ వినండి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మాట లేకుండా ఒక్క స్పీచ్ కంప్లీట్ చేసిన ఏడన్నా. ఆయనకి అభివృద్ధి అంటే తెలియదు, అభివృద్ధి ఎట్లా చేయాలో తెలియదు, ఓన్లీ ఒకటే పని కేసీఆర్ని తిట్టాలా. ఎందుకంటే తెలంగాణ బాపు ఎవరంటే కేసీఆర్, తెలంగాణ గాడ్ ఫాదర్ ఎవరంటే కేసీఆర్, తెలంగాణ రూపురేఖను మార్చిన నాయకుడు ఎవరంటే కేసీఆర్. అందుకే కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ని బదనం చేయాలని అంటుంటాను. నేను ఎట్లా డెవలప్మెంట్ చేశా అని చెప్తలేడు, ఈ హామీలు ఎట్లా నెరవేరుస్తా అని చెప్తలేడు. మాకు కావాల్సింది ఇచ్చిన హామీలు కదన్నా. అరే ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ ఏడే చేస్తారన్నా, పోయి మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకోమంటుండు. ఇంతకుముందు ఇంటింటికి ఇప్పుడు 10 పథకం వస్తుంది గ్యారంటీ కార్డు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకే వ్యారంటీ లేదు, వీళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చినారు. తులం బంగారం ఎక్కడ పోయా, 2500 ఎక్కడ పోయా, ఇవి కదా మాకు చెప్పాల్సింది. ఇవి చెప్పిన తర్వాత మాకు ఎలక్షన్లకు రాండి, ఇవి ఇచ్చిన తర్వాత మాకు రాండి. నేను ఉటిగానే హామీలు చెప్పినా మేము ప్రజలు నమ్మేటట్టు పరిస్థితి ఎక్కడ లేరన్న. మల్కాజ్గిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరబోతుంది. యాజ్ ఏ యువకునిగా ఇప్పుడు ఎందుకంటే మల్కాజ్గిరిలో యువక స్థానం ఎక్కువ, వాళ్ళందరూ కూడా కొంచెం ఈ పోలరైజేషన్ లో భాగంగా జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఉన్నారు. ఒక యూత్ గా మల్కాజ్గిరికి సంబంధించిన ఒక ఓటర్ గా ఏం చెప్తావు ఇక్కడ యూత్ కు తమ్మి? అన్న ఇక్కడ ఇంతకుముందు 70 సంవత్సరాలలో అవని మొత్తం 70 సంవత్సరాలలో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పరిపాలన అవ్వాలని ఈ 10 సంవత్సరాలలో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 20 లక్షల మందికి. అంటే మొన్న రికార్డు చూస్తే హరీష్ రావు గారు 18.5 lakhs ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ, 18.5 lakhs ఉద్యోగాలు. అంటే ఇవన్నీ ఎవరు తెచ్చినారన్న? కేటీఆర్ గారు డైరెక్షన్ తెచ్చినారు. ఇవాళ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 కంపెనీలు ఇక్కడికి వెళ్ళిపోయినాయి బెంగళూరుకి. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది ఇక్కడ పరిపాలన అనేది కరెక్ట్ లేదని చెప్పేసి. అంటే కేటీఆర్ గారు డెవలప్మెంట్ ఎంత చేసినారు. రేపు పొద్దున కేటీఆర్ గారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, మనం ఉద్యోగులకు మిగిలిపోవద్దు, ఆ కంపెనీలు పెట్టాలా, కంపెనీలకు సీఈఓ అవ్వాలా. అంతేగాని జై శ్రీరామ్ అనాలా, హిందువులకి ముస్లింలకి మధ్యలో చిచ్చు పెట్టాలా, లేదంటే దొంగ హామీలు ఇవ్వాలా, లేకపోతే ఇక్కడికి డబ్బు తీసుకొని పోయి మనకి ఢిల్లీకి తరలించాలా, అక్కడ రాహుల్ గాంధీకి వాళ్ళకి మద్దతు తెలిపాలా, లేకపోతే నరేంద్ర మోడీ కాలు మొక్కాలా. ఇవి కాదు. యువకులకు కావాల్సిన ఉద్యోగాలు, యువకులకు కావాల్సిన అవకాశాలు, అందుబాటులో ఉండే లీడర్ని ఎన్నుకుంటే రేపు పొద్దున ఏదో ఒక విధంగా మనకు అవసరం పడతాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మామూలు యూత్ చాలా టీఆర్ఎస్ పార్టీకి మంచి ఫేవర్ అన్న, కేటీఆర్ గారికి మంచి ఫేవర్ వాళ్ళందరూ కూడా. ఇది ఒకటి ఫైనల్కి వచ్చింది, నాకు ఒకటి చెప్పు. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఓటు కింద వేయాలని చెప్పేసి కొంతమంది ఇదే బీజేపీ సంబంధించిన నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ వీళ్ళకి ఏం చెప్తాం? నా బీఆర్ఎస్కే వేయాలా. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే తెలంగాణ గొంతు అనేది, వాయిస్ ఆఫ్ తెలంగాణ అనేది పార్లమెంట్లో ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే దడ ఢిల్లీకి, కేసీఆర్ ఇప్పటి కూడా దడ కేసీఆర్ అంటే. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ ఎటుంటే వణుకుతుండే పార్లమెంటు. ఇప్పుడు కూడా వాళ్ళకి భయం ఏంది, కేసీఆర్ అనే వ్యక్తి ఉండొద్దు. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే
రేపు పొద్దున ఢిల్లీని మొత్తం ఉనికిపిస్తాడు. మళ్ళీ ఆయనకి తెలంగాణ రాష్ట్రంకి ఏం కావాలో అదే చేస్తాడు. కాబట్టి వాళ్ళకి కేంద్రం ఉన్న ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే దేశంతోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతుంది తెలంగాణ రాష్ట్రము. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్కి ఓటు వేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో రేపు పొద్దున నరేంద్ర మోడీ ఒకటి ఏదైనా బిల్లు పాస్ చేయాలనుకో, ఈయన జీ హుజూర్ అని చెప్పేసి బెంచ్ కొడతాడు, సపోర్ట్ చేస్తాడు. అదే రేవంత్ రెడ్డి అనుకో, లేకపోతే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చేస్తాడు కదా, లేదంటే ఆయన ఆల్రెడీ ఇంటర్నల్గా బీజేపీతో టైప్ ఉన్నాడు కాబట్టి ఈయన కూడా జీ హుజూర్ అనాల. అదే మా టీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఓట్లు వేస్తే, అదే టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ గెలిస్తే ఆడ ప్రశ్నించే గొంతు అవుతాడు. ఈ రాగిడి ఇక్కడ మా మల్కాజ్గిరి పార్లమెంట్లో రాగిడి తాకిడి ఢిల్లీ వనకాల, రాగిడి తాకిడి ఢిల్లీ వనకాల. రేపు పొద్దున ఇదే అండర్ పాస్, ఇదే ఎలివేటెడ్ కారిడార్ గురించి ప్రశ్నిస్తాడు. రాకపోతే అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తాడు, మోడీని ప్రశ్నిస్తాడు. రేపు పొద్దున ఏ గవర్నమెంట్ అనే రాని కొట్లాడతాడు. తెలంగాణ వాడు ఉంటేనే వాయిస్ వస్తుంది. లేకపోతే వీళ్ళు జీ హుజూర్ అంటారు, తెలంగాణకి నిధులు రావు. ఇక్కడ ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నారన్న 100 హామీలు ఇచ్చినాడు దుబాకల. ఒక్క హామీ ఎంత తీసుకొచ్చిన కేంద్రం, నిన్న ప్రెస్ రిపోర్టర్లు అడిగినారు, కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, నువ్వు ఇచ్చిన హామీ లేదంటే నేను ఎప్పుడు ఇచ్చినా అంటున్నాడు. ఇదే ప్రెస్ రిపోర్టర్లు పోయి ఇంటర్వ్యూ చేసినప్పుడు చూపించింది, బాగా చెప్తున్నా. ఇవాళ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు ఇచ్చిన హామీలు అని అంటాడు. కాబట్టి ఢిల్లీలో తెలంగాణ వాయిస్ ఉండాలంటే తెలంగాణ వాడే గెలవాలా. ఇప్పుడు రేపు పొద్దున నాకు అవసరం ఉందంటే నా నాన్న చూసుకుంటాడు, నాకు అవసరం ఉంటే నా నాన్న చూసుకుంటాడు, పక్కింటోడు చూడాడు. తెలంగాణకు అవసరం ఉందంటే కేసీఆర్ తెలంగాణ ప్రాంతీయ పార్టీ వాడు చూసుకుంటాడు, ఢిల్లీ పార్టీ వాడు ఎందుకు చూడాలన్నా తెలంగాణ పైన. అందుకే ఇది అమ్మ ప్రేమ చూపించాలంటే కేసీఆర్నే ఓట్లేయాలా. ఎలక్షన్ల కంటే ముందు ఒక వెలుగు వెళ్ళినట్టు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఎలక్షన్ జరిగినాయి, అధికారం కోల్పోయింది. ఈ గ్యాప్లోనే ఇక్కడికి వచ్చి పదవులు అనుభవించి వాళ్ళ పిల్లలకు టికెట్లు తీసుకొచ్చుకున్న వాళ్ళు చాలా మంది నేతలు ఈరోజు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? ఒక్క విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి అనే వ్యక్తికి ఏం తక్కువ చేసింది? ఇవాళ ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ ఇచ్చింది. రాష్ట్రంలోనే మెయిన్ పోస్ట్ ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కైన డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఇవాళ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి నిన్ను ఒక రాజుని చేసి నేను ఒక మంచి ఆ వరంగల్ ప్రజలకు మంచి అందుబాటులో ఉండి ఒక సేవ చేసుకునే అవకాశం ఇచ్చి నిన్ను ఇవాళ అమ్మపాలు తాగి రొమ్ము గుద్దిండన్న. ఇలా ఏం తక్కువ చేసిన కడియం శ్రీహరికి? ఇలా ఆయన కడియం శ్రీహరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని విమర్శించిన నాయకులలో ఆయన ఒక్కడు మెయిన్. రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, నీ అబద్ధం హామీలు ఇవన్నీ నువ్వు తల నేలకు పెట్టుకున్నా, నేల తలకాయకి పెట్టినా, ఎక్కడ పెట్టుకున్నా కూడా నీ హామీలు నెరవేర్చదని నువ్వు చెప్పినావు. మళ్ళీ అట్లాంటిది దొంగ హామీలు ఇచ్చిన నువ్వే లంగలక పోయినావు. నువ్వెందుకు పోయినావు? నువ్వే చెప్పినావు దొంగవాడు అసలు వాడి హామీలే కాదని. నువ్వెందుకు పోయినావు అంటే దాంట్లో భాగస్వామ్యం పంచుకోవడానికి. కడియం శ్రీహరి లాంటి నాయకుడు, కేకే లాంటి నాయకుడు, కేకేకి ఏం తక్కువ చేసినా? కేకే గారికి మేమందరం కూడా పార్టీ మీటింగ్లలో ఉంటే ఆయన వస్తున్నానంటే ఎక్కడున్నా లేచి ఆయన వెల్కమ్ చేసి కూర్చోబెడతాం. అంత పెద్ద గౌరవం. కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి కేకేని పెట్టుకున్నాం మేము. వాళ్ళ బిడ్డకి మేయర్ ఇచ్చినాము, విప్లవన్నకి వాళ్ళకి పదవులు ఇచ్చినారు కేసీఆర్ గారు. అయినా కూడా ఓడిపోతే కూడా మళ్ళీ రాజ్యసభ ఇచ్చి నువ్వు పెద్ద మనిషి ఉండాలని చెప్పి పార్టీ జనరల్ సెక్రటరీ అన్న, కీలకమైన పోస్ట్, సెక్రటరీ జనరల్ పోస్ట్, అది అంత ఇచ్చినా కూడా వీళ్ళకి ఏం తక్కువైందన్న? ఏం తక్కువ కాలేదు. అయినా కూడా ఇంకా నీచమైన బుద్ధి ఇంకా వేరే పదవులు ఎందుకు కొత్తగా అనుభవించాలని పోయినారు. టీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ 6 మంది నాయకులు పోతే పడవ మునిగిపోయేది కాదు. ఇది పడవ కాదు, ఇది స్పీడ్ బోటు దూసుకోబోతుంది. 60 లక్షల మంది కార్యకర్తలు కేటీఆర్ డైరెక్షన్ లో రాబోయే రోజుల్లో మొన్నోడు చెప్పినాడు, నిన్నోడు స్పీచ్ కేటీఆర్ గారు చెప్పినారు, కేసీఆర్ గారు చెప్పినారు, బుల్లెట్లను తయారు చేస్తా అన్నాడు. ఆ బుల్లెట్లు ఎవరో కాదు, మాలాంటి నాయకులే బుల్లెట్లు. రేపు పొద్దున రాష్ట్రానికి ఉపయోగపడే బుల్లెట్లు మేమే. అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫైర్ కాదు, ఫైర్ అయ్యే బుల్లెట్లు కాదు. అవి తెలంగాణ రాష్ట్రం మీదకి ఎవడు వస్తాడో వారి మీద ఫైర్ అయ్యే బుల్లెట్లు మేము. తెలంగాణ రాష్ట్రం దోచుకోనికి ఎవడు వస్తాడో వారి మీద ఫైర్ అయ్యే బుల్లెట్లు మేము. కాబట్టి మా పార్టీకి ఏం నష్టం లేదు. వాళ్ళు పోతే మాకు ఇంకా హ్యాపీ. ఇట్లాంటి నీచ బుద్ధులు, దొంగ నా కొడుకులు, ఈ లోపల ఉండి కుట్రలు చేసే వ్యక్తులు మాకు పోతే రేపు పొద్దున మేము స్వేచ్ఛగా ఉంటాము. మేము మించి ఇంకా పార్టీని ముందుకు తీసుకోగలుగుతాం. ఈయన కొడుకు లోపల ఉండి కడుపులంతా విషం పెట్టుకొని దొంగ కుట్రలు చేసి పార్టీని ఇలా కింద పడేసే ప్రయత్నం చేసి ఇలా ఈయన కొడుకులే పార్టీ ఓడగొట్టినారు. ఈయన కొడుకులు ప్లాన్తోని ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్ చేసి మద్దతు తెలిపి ఇవాళ పార్టీలకి వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు కేటీఆర్ గారు ఉన్నారు, బ్రహ్మాండమైన నాయకుడు, మాకు రోల్ మోడల్, మాకు ఇన్స్పిరేషన్ అన్న. నిజంగా యూత్లో మాకు రోల్ మోడల్. రేపు పొద్దున కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, మంత్రి ఉన్నప్పుడే ఎంత డెవలప్మెంట్ చేసిన రాష్ట్రాన్ని, దుబాయ్ చేసి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి మాలాంటి నాయకులను తయారు చేస్తాడు.
రేపు పొద్దున మమ్మల్ని కూడా మాకు మంచి అవకాశం ఉంటుంది, మంచి లైఫ్ ఇస్తాడు. మా కార్యకర్తలు కొంతమంది ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఏమంటున్నారు, బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని. అరే నాయన మా బీఆర్ఎస్ వచ్చింది భూమిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని భూస్థాపితం అవుతామా అన్న? ఎట్లుంటుంది ప్రపంచం? సునామీ వస్తే తట్టుకుంటారా, భూకంపం వస్తే తట్టుకుంటారా? బయటికి వెళ్ళినాడు ఇప్పుడు కేసీఆర్, తట్టుకోమాను, తట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఈడ పాపం రైతుల్లో నీళ్ళు లేక పాపం నీళ్ళు రాక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు టూర్లు వేస్తుండు. టూర్లు ఢిల్లీకి 3 సార్లు పోతాడు వారంకి. మరి అంతా ఖర్చు ఎవరిది? మొన్న ఒక రోజు పాపం ఏదో ఒక రోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ ఖర్చులలో ఇబ్బంది అవుతుందని చెప్పి, సొంత డబ్బులలో పోతే పైసలు ఎక్కువ అవుతాయని చెప్పి ఫ్లైట్లో సామాన్య ప్రజల్లోకి పోయి అదొక బిల్డప్. కాన్వాయ్ రేవంత్ రెడ్డి గారు కొత్తగా రాగానే ఏమన్నాడన్నా, కాన్వాయ్ ప్రజలకు అవకాశం, ప్రజలకి ఇబ్బంది పడే ఏరియా పని కూడా నేను చెయ్య, నా కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయి కాబట్టి నేను రానన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఈయన వస్తుంటే గంటల గంటలు మేము ట్రాఫిక్ లో, మొన్న నేనే ట్రాఫిక్ ఇరుక్కపోయినా, అలా కుటుంబ సభ్యులు పోతే కూడా కాన్వాయ్ వాళ్ళకి ఎస్కాట్లు, గన్మెన్లు. అంటే ఏమో రాష్ట్రము ఎవరి కోసం తెచ్చుకోరు, ఎవడు పరిపాలిస్తుండు, ఎవరి పాలైంది? నిజంగా ఎవరి పాలైంది తెలంగాణ? దొంగల పాలైంది, దొరల పాలైంది. ఓన్లీ రెడ్డిలే పరిపాలించాలంట. ఆయన మనకు స్టేట్మెంట్ ఇచ్చిండు, తెలంగాణలో బీసీలకు పరిపాలించే దమ్ము లేదు, ఓన్లీ రెడ్డిలు లేకపోతే వెలుమని పరిపాలించాలంటున్నాడు. బీసీలకు దమ్ము లేదా? మేము ఓట్లు లేకపోతే నువ్వు అసలు గెలుస్తావా? మా ఓట్లు అడిగే దమ్ము, సరే మా ఓట్లు అడగకు, బీసీలో ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు అడగకండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రజలకు మంచి మనుషులకు వచ్చి కొట్లాడు. అంతేగాని మేము రెడ్లు, మేము వెలుమలు మేమే పరిపాలిస్తామనే విధం కరెక్ట్ కాదు. మేమేమంటున్నామన్నా, నువ్వు ఇచ్చిన హామీలు ప్రజాపాలన పెట్టిండన్న. ప్రజాపాలన పెడితే ఎన్ని రోజులు నడిచిందన్న? ఒకటే రోజు ప్రజాపాలన పెట్టిండు. అదంతా ఫేక్. ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు. ఉట్టి దొరల పాలన, దొంగల పాలన అయింది. ప్రజలందరూ కూడా బాధపడుతారు, తెలుసుకున్నారు. ఊర్లలోకి వస్తే చెప్పుర్లు చీపురు గడ్డలు తోసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు సిద్ధంగా. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు ఊర్లలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.